అందరికీ నమస్కారం. గోదాదేవి చరిత్ర. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అలాగే గోదాదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. గోదాదేవి ఆవిర్భవించిన మాసం ఇదే కాబట్టి అమ్మవారి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల కోరికలు అలాగే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క చరిత్ర పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. అలాగే కథ విన్నవారు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఆండాల్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి యొక్క అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువు మరలా కూడా ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటుంది. అయితే స్వామివారు ఈసారి అవతారం దాల్చవలసింది నేను కాదు, నీవు. అలాగే నీ కార్యం అంటే నీవు వెళ్ళినటువంటి కార్యం సిద్ధి అయిన తరువాత చివరకు నీవే నన్ను చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. అయితే మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం భూదేవి భూలోకంలో ఒక తులసి వనంలో ఆవిర్భవించింది. అయితే మన జగన్నాటక సూత్రధారికి తెలియనటువంటి విషయాలు ఉండవు కదండి. అందరూ కూడా ఆయన ఆడించేటటువంటి నాటకంలో కేవలం పాత్రలమే కదా. అయితే గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైనటువంటి గరుగ్మంతుణ్ణి. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒకరోజున క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉండగా మహాలక్ష్మీదేవి గరుగ్మంతుని పొగుడుతుంది. స్వామి, గరుగ్మంతుడు మీకు ఎంత సేవ చేస్తాడు, మీరు ఆయనకు ఎప్పుడూ కూడా ఒక్క వరాన్ని కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడైనా సరే ఒకసారి పిలిచి ఏదైనా ఒక వరాన్ని అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నీవు చెప్పే వరకు నాకు ఏమాత్రం కూడా ఈ ఆలోచన లేదు. మంచి పని అని అనుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదు లక్ష్మి అని చెప్పి, ఎప్పుడో ఎందుకు, ఇదిగో ఇప్పుడే పిలిచి అతనికి వరాన్ని ఇస్తాను అని చెప్పి గరుగ్మంతుణ్ణి పిలుస్తాడు. స్వామి పిలిచినంతటనే తక్షణమే వచ్చి ఆయన ముందు వాలుతాడు గరుగ్మంతుడు. స్వామి, చాలా రోజులకు నా మీద దయ కలిగింది, ఏమి చెయ్యాలో చెప్పండి, తక్షణమే చేస్తాను అంటాడు. దానికి మహాలక్ష్మీదేవి నవ్వి, ఏదో చేయడానికి కాదయ్యా, నీకేదైనా వరాన్ని ఇవ్వడానికి స్వామివారు పిలిచారు అని చెప్తుంది. అప్పుడు మహావిష్ణువు, అవును గరుడా, నీవు అన్ని వేళలా నన్ను అంటిపెట్టుకుని ఉండి నాకు సేవ చేస్తావు. ఏ రోజు కూడా ఏది అడిగింది లేదు. నీకు ఏ వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నేను ఇస్తాను అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. ఇంతకంటే నాకు ఇంకేం భాగ్యం స్వామి, నాకు ఏ వరము వద్దు తండ్రి, మీకు సేవ చేసే అదృష్టం ఎప్పుడూ కూడా నా నుండి దూరం కాకుంటే అదే నాకు చాలు అంటాడు గరుగ్మంతుడు. అప్పుడు అమ్మవారు, అదేమిటి గరుడా, స్వామివారు వరం ఇస్తానంటే వద్దంటావు, ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు అంటుంది లక్ష్మీదేవి. స్వామివారు కూడా పదే పదే అడగడంతో, సరే స్వామి, అలాగే అడుగుతాను అని ఆలోచిస్తూ ఉన్న గరుగ్మంతుడికి అతని మనసులో ఒక విచిత్రమైనటువంటి కోరిక ఒకటి మొదలవుతోంది. ఆ కోరిక అతనికి కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అప్పుడు గరుగ్మంతుడు, సరే తల్లి, నేను వరాన్ని కోరుకుంటాను. నా మనసులో అసలు ఇలాంటి కోరిక ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ మీరు అనుగ్రహించిన తరువాత నాకు ఇలా అనిపిస్తుంది, కానీ నేను కోరుకున్న తరువాత తప్పుగా అనుకోకూడదు అంటాడు గరుగ్మంతుడు. అప్పుడు మహావిష్ణువు నవ్వి, గరుడా, ఎలాంటి ఏ విధమైనటువంటి సంకోచం కానీ భయాన్ని కానీ నీ మనసులో పెట్టుకోకుండా అడుగు గరుడా అని అంటాడు. అప్పుడు స్వామి, నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని అంటాడు గరుగ్మంతుడు. గరుగ్మంతుని కోరిక విని మహాలక్ష్మీదేవి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమి కోరిక అని. దానికి జవాబుగా గరుగ్మంతుడు, నాకు కూడా తెలియడం లేదు తల్లి,
ఇలాంటి విచిత్రమైనటువంటి కోరిక అసలు ఎందుకు నా మనసులో కలిగిందో, ఇదంతా కూడా ఇదిగో ఉన్నారు కదా, ఈ జగన్నాటక సూత్రధారి అయిన ఈయనకే తెలియాలి అంటాడు గరుగ్మంతుడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం పడుతుందో ఈయనకే తెలియాలి అనుకుంటుంది మహాలక్ష్మీదేవి. అయితే ఆ వరం ప్రకారం గరుగ్మంతుడు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడుగా జన్మిస్తాడు. ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం చిన్ని కృష్ణుడు. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు విష్ణు చిత్తుడు అనే పేరు వచ్చింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారుల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియ ఆల్వారు అంటే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అయితే విష్ణు చిత్తుడు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా తులసి చెట్టు మొదట్లో ముద్దులొలికే ఒక పసిపాప కనిపించింది. ఆ పసిపాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. విష్ణు చిత్తుడు బ్రహ్మచారి అయినప్పటికీ తల్లి తండ్రి తానే అయ్యి ఆ పసిపాపను పెంచుకోదలిచాడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు. ఆ పేరే క్రమక్రమంగా గోదాదేవిగా మారింది. తులసివనంలో పుట్టి విష్ణు చిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంట నడుస్తూ గోదాదేవి ఎదిగింది. నారాయణుని లీలలను తండ్రి వివరిస్తుంటే విని అతడే తన భర్త అని ఏనాడో నిశ్చయించుకుంది. అయితే గోదాదేవి చిన్ననాటి నుంచి కూడా కృష్ణుడి లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను నేర్చుకున్నది గోదాదేవి. తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏడ్చి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుని మీద ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి కానీ తాను కానీ ఎవరు పూలమాలలు అల్లినా సరే ఆ పూలమాలలను ముందు తను అలంకరించుకొని బాగుందో లేదో అద్దంలో చూసుకొని తృప్తి చెందిన తరువాతనే ఆ పూలమాలలను పూలబుట్టలో పెట్టి స్వామివారికి పంపించేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఓ రోజు తాను తీసుకొని వచ్చిన పూలమాలలో ఆడవారి శిరోజం వచ్చిందని బాధపడి పూలమాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతురిని మందలించాడు విష్ణుచిత్తుడు. అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఎవరో కాదు ఆ భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. విష్ణుచిత్తుల వారికి అప్పుడు అర్థమైంది గోదాదేవి తన కూతురు కాదని, సాక్షాత్తు భూమాత అని అర్థమైంది. అప్పటి నుండి ఆమె ధరించిన మాలలనే స్వామివారికి అర్పించేవారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను అంటే తిరుప్పావై 30 భాగాలను పాడింది గోదాదేవి.
అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తునికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజున వచ్చే భోగి రోజున జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.